హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడా నీ పాదములకి వందనాలు. దేవా, మాట్లాడుతున్న నేను కాదు, నా ద్వారా నీవే మాట్లాడుతున్నావని, నాతో సహా అందరితో మాట్లాడుతున్నారని మేము విశ్వసిస్తా ఉంటున్నాం. దేవా, మిమ్మల్ని తెలుసుకోవడమే మా జీవిత లక్ష్యం. మీ రూపాంతరతలోకి మేము మారడమే మాకున్న ఉద్దేశం. దేవా, మా మనసులో ఎటువంటి సంక్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎంత పెద్ద సందిగ్ధంలో మేము ఉన్నప్పటికీ, ఈరోజు మీ వాక్యము నాయన ప్రతి దాంట్లో నుంచి మమ్మల్ని బయటికి తీసుకువచ్చి, మమ్మల్ని మాకే కొత్తగా నీ వాక్యంలో నుంచి చూపించడానికి మాకు సహాయం చేయండి. యేసయ్యా, నిన్నింకా మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. మీ కృపలో మమ్మల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ, పరిశుద్ధాత్మదేవ, మేము వింటున్న, మేము ప్రకటిస్తున్న ప్రతి వాక్యము సత్యమైనది అని అనేక సూచక క్రియల చేత నిర్ధారిస్తూ రమ్మని ఈ సెషన్ మొత్తాన్ని మీకే అప్పగిస్తూ ప్రతి అపవాది క్రియలని మేము లయపరుస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు మనము ఒక సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. బైబిల్కి ఇంకొక పేరు ఏంటంటే సత్యవేదము. బైబిల్లో ఉన్న ప్రతి మాట సత్యము. ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు బైబిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది. కొన్ని చాప్టర్స్ మనం చదువుతుంటే దేవుడు ఎందుకు ఇది రాపించినాడు అని అనిపిస్తూ ఉంటుంది. దావీదు బత్షెబతో చేసిన పాపం కూడా దేవుడు పరిశుద్ధాత్మ చేత రాయించారు. అంటే అది సత్య గ్రంథం. దాంట్లో సత్యమే ఉంటుంది. జరిగింది జరిగినట్టుగా ఉంటుంది. దేవుడు అంత సత్యవంతుడు. వీళ్ళు నా బిడ్డలు కదా, వీళ్ళు తప్పు చేశారు, ఈ తప్పు నేను కప్పిపుచ్చుతాను అనుకునే దేవుడు కాదు ఆయన. ఆయన సత్యము, ఆయన సత్యమయ్యున్నాడు కాబట్టి సత్యాన్నే రాపించినాడు. ఈ బైబిల్లో నుంచి మనము ఒక సత్యమైన అంశాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనం పొద్దున్నుంచి రాత్రి దాకా ఎన్నో వింటా ఉంటాం. మనం వింటున్న వాటిని మనం తెలుగులో ఏమంటామంటే వార్తలు అంటాం కదండి. మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం, వార్తలు చూస్తూ ఉంటాం. ఈ వార్తల్లో మంచి వార్తలు ఉంటాయి, చెడు వార్తలు ఉంటాయి. పెళ్ళికి సంబంధించిన వార్త మన చెవిలోకి వచ్చింది అనుకోండి, ఎంత సంతోషమో కదండి. ఏదైనా ఒక రోగంతో ఉన్న వార్త, లేకపోతే హాస్పిటల్ రిపోర్ట్స్, మరణకరమైన వార్త మన చెవికి వచ్చినప్పుడు చాలా కృంగిపోతాం, చాలా బాధపడిపోతాం. అదే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అని మీకు ఒక వార్త చెవికి వచ్చింది అనుకోండి, ఉప్పొంగిపోతాం. అంటే మనం వింటున్న వార్తని బట్టి మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్, మన బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. అలాగే ఈ ప్రపంచంలోకి ఒక వార్త, ఒక దూత మోసుకొని వచ్చాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఈ ప్రపంచంలోకి, ఈ లోకంలోకి, ఈ భూమండలం మీదిలోకి ఒకరోజు ఒక దూత ఒక వార్తని మోసుకొచ్చాడు. ఏంటా వార్త? మనం బైబిల్లో నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము. ఉమ్. ఇక్కడ చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 28, 29 వచనాలు చదవండి. ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు ఆంటీ, అతడు తన
లూకాసు వార్త అంటే లూకాసు వార్త. అచ్చా, నేను మొదటి అధ్యాయం పెట్టానా? ఒకసారి మొదటి అధ్యాయంలో 28వ వచనాన్ని ఒకసారి చదవండి. అంటే 1:28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని తెలుసుకొని చుండగా, దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. చాలా అంటే చాలు. ఇప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా ఆ, సంతోషకరమైన కొంచెం వర్తమానము. మెల్లగా చదవండి. అంటే ఒక్కొక్క పదం చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి. అయితే ఆ అయితే దూత, భయపడకుడి, ఆ ఇదిగో దూత ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఉమ్, ఎవరికి కలుగుతుందంట సంతోషము? ఏం చదివారు ఇప్పుడు అక్కడ? ప్రజలందరికీ. ఏమనుందండి బైబిల్లో? ప్రజలందరికీ ప్రజలందరికీ ఏం కలుగుతుంది? మహా సంతోషకరమైన మహా సువార్తమానము. సంతోషకరమైన సువార్త. ఎందుకు ఇది మంచి వార్త? అంటే సాంస్క్రిట్ లో అర్థము మంచి అని. ఎందుకు మంచి వార్త? ఎందుకు మంచి వార్త అంటే ప్రజలందరి యొక్క పాపములో యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో కొట్టివేయడానికి, తన మీద వేసుకొని శిక్ష అనుభవించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే దూత చెప్తా ఉంది, ముందు అధ్యాయంలో మరియమ్మకి చెప్పింది, నీ గర్భములో నుంచి శిశువు వస్తాడు. ఆమె అప్పుడు అడుగుతుంది, అమ్మ నాకు ఏ పురుషునితో సంబంధం లేదు కదా, ఎలా వస్తాడు? అప్పుడు ఒక అద్భుతమైన సమాధానం చెప్తుంది. ఇప్పటికీ మనుషులు ఇంకా చించుకుంటా ఉన్నారు బుర్ర, కన్య గర్భం ఎలా ధరించింది అని. సి, వెన్ యూ సీ ద థింగ్స్ ఇన్ యువర్ ప్రాస్పెక్టివ్, నథింగ్ యూ కెన్ అండర్స్టాండ్. ద గాడ్ హూమ్ యు ఆర్ వర్షిపింగ్ హిస్ బియాండ్ ఆఫ్ యువర్ హ్యూమన్ నాలెడ్జ్. మనము మన పరిధిలో ఆలోచిస్తాం. మన పరిధి ఏం చెప్తుంది అంటే స్త్రీ పురుషుని కలయికలో నుంచే బిడ్డ వస్తాడు, ఇది మన పరిధి. దేవుడు నిజంగా దేవుడైతే ఆయనకి అవధి లేదు, ఆయనకి పరిధి లేదు. ఆయన అనుకుంటే ఎలాగైనా రాగలుగుతాడు. అందుకే మరి అడుగుతుంది ప్రశ్న, ఎలా సంభవిస్తుంది? నాకు పురుషుడి పరిచయం లేదు, పురుషుడి స్పర్శ నాకు లేదు అన్నప్పుడు దూత చెప్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పరిశుద్ధాత్మ వలన. చాలా ఖచ్చితంగా రాయబడి ఉందండి బైబిల్లో, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరిస్తావు. ఇప్పుడు ఈ వార్తని, ఏ వార్త అయితే మరియ గర్భములో, ఎప్పుడైతే మరియకి ఆ వార్త చెవికి వచ్చిందో, షీ యాక్సెప్టెడ్ ఇట్. ఆమె ఆమె అనుకుంది, ఎస్, ఇది దేవుడు నాకిచ్చిన వాక్యము, నేను గర్భం ధరిస్తున్నాను పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తి వలన అని. వెన్ షీ కన్ఫెస్డ్, ద వెరీ నెక్స్ట్ మూమెంట్ షీ కన్సీవ్డ్. అండ్ దాట్స్ వాట్ ద పవర్ ఆఫ్ గాడ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12లో, దేవుని వాక్యము సజీవమై బహుబలము గలదై. దేవుని వాక్యాన్ని మన చెవికి వచ్చినప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తే, దాన్ని మనం మన హార్ట్లోకి తీసుకుంటే అది పనిచేస్తుంది. ఎందుకంటే అది లైఫ్, జీవము కలిగిన వాక్యం. అది అది తన గర్భములో పనిచేసింది. వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆమె వాక్యాన్ని యాక్సెప్ట్ చేసింది, తన గర్భంలోకి వాక్యాన్ని ప్రసవించింది. అందుకే యోహాను సువార్త 1 అధ్యాయము 14వ వచనంలో చూస్తాం, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే
సువార్త అంటే మంచి వార్త. ఏంటా మంచి వార్త? మీరు వెతుకుతున్న రక్షకుడు. మీరంతా వెతుకుతున్నారు కదా, ప్రపంచమంతా వెతుకుతున్నారు, వేదాలు వల్లవేస్తున్నారు, అనేక ప్రామాణిక గ్రంథాల్లో వెతుకుతున్నారు రక్షకుడు ఎవరు, మా పాపాలు ఎలా క్షమించబడతాయి, మేము స్వర్గానికి వెళ్ళాలంటే మేమేం చెయ్యాలి, ఎన్ని పుణ్యాలు చేయాలి, ఎన్ని యాగాలు చేయాలి, ఇలా వెతుకుతున్నారు కదా. ప్రపంచానికి సువార్తమానము తెలియపరచడానికి నేను వచ్చాను. ఏంటా సువార్తమానము? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేను అనుకుంటాను, బైబిల్లో ఎందుకు క్రీస్తు పుట్టిన తేదీ లేదు అంటే, మనము ఒక తేదీనే ఇచ్చామనుకోండి, మనం ఎలాంటి వారం అంటే ఆ తేదీకి స్టిక్ అయిపోతాం, ఆ తేదీనే వర్షిప్ చేస్తాం. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత విధానాన్ని ఒక మూవీ తీశారు, ఒక సినిమా తీశారు. ఆ సినిమాలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత విధానాన్ని ఒక వ్యక్తి చూపించాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఫొటోస్ బయటకు వచ్చాయన్నమాట. యేసుక్రీస్తు వారి యొక్క ఆకారాన్ని ఆయన చూపించినప్పుడు, ఆయన క్రూసిఫికేషన్, ఆయన సఫరింగ్, ఆయన పర్సిక్యూషన్, ఎవ్రీథింగ్ ఆయన చూపించినప్పుడు ఆయన ఫొటోస్ని బయటకి ఇచ్చారు. ఇప్పుడు మన ఆ ఫొటోస్ అన్ని కొంటారు జనాలు బయట. ఏం చేస్తారు? తెచ్చుకొని ఇండ్లలో పెట్టుకుంటారు, దాన్ని వర్షిప్ చేస్తారు. అండ్ దట్స్ అ బిగ్ సిన్ అకార్డింగ్ టు ది బైబిల్. దేవుని వాక్యం చెప్తుంది, ఏ రూపాన్ని నువ్వు చేసుకోకు. అసలు దేవుడికి రూపం మనం ఎలా చేస్తామండి? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఫోన్ తయారు చేస్తాను, ఫోన్ నన్ను తయారు చేస్తుందా? నేను మైక్ తయారు చేస్తాను, నాకున్న జ్ఞానాన్ని బట్టి మైక్ నన్ను చేస్తుందా? ఎ డిజైనర్ కెన్ డిజైన్ సంథింగ్, బట్ నెవర్ అండ్ నెవర్ డిజైన్ కెన్ నాట్ మేక్ ఎ డిజైనర్. సృష్టికర్త సృష్టమును చేస్తాడు. ఏ సృష్టము కూడా సృష్టికర్తని చెయ్యలేదు. మనం ఏం చేస్తామంటే దేవుడికి రూపాన్ని గీస్తాం, దేవుణ్ణే తెచ్చి కొలుస్తాం, ఆ విగ్రహాన్ని తెచ్చి కొలుస్తాం. అది ఈవెన్ మీరు చూసే యేసుక్రీస్తు వారి పటమైనా అది కూడా విగ్రహమే, బైబిల్ నాలెడ్జ్ ఉన్న వారికి. అందుకే నేను అనుకుంటాను, దేవుడు తేదీ పెట్టలేదు, ఎన్నో చరిత్రకు ఆధారాలు చూపించాడు. ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎలా పుట్టాడు, ఆయన పుట్టినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆయన ఆయన పుట్టిన తర్వాత ఆయన 33.5 ఏళ్ళు ఈ లోకంలో బ్రతికిన తర్వాత ఆయనతో పాటు ఉన్నవారు ఉన్నారు, ఆయనను చూసిన వారు ఉన్నారు, ఆయనతో పాటు నడిచిన వారు ఉన్నారు. వీరందరూ మాట్లాడారు ప్రభు గురించి. దేవుడు ఒక తేదీకి పర్టికులారిటీ ఇవ్వలేదు, ఒక రోజుకి పర్టికులారిటీ ఇవ్వలేదు. బికాజ్ హీ నో, బికాజ్ హీఈస్ ఎ క్రియేటర్. ఆయన మన సృష్టికర్త. మన మన గురించి ఆయనకి బాహాటంగా తెలుసు. ఒకవేళ ఆయన తారీఖు ఇచ్చి డిసెంబర్ 25 రోజు ఆయన పుట్టాడు అంటే మనం దాన్ని పెద్ద గుడి చేసేసే వాళ్ళమేమో. అందుకే నేను అనుకుంటాను, ఎవ్రీ డే ఈజ్ క్రిస్మస్. ఇన్ ఆర్ లైఫ్ దెర్ షుడ్ బి వన్ క్రిస్మస్. నా జీవితంలో ఒకరోజు ఒక క్రిస్మస్ ఉంటుంది అంటే నేను క్రీస్తుని స్వంత రక్షకుడుగా అంగీకరిస్తాను చూడండి, అది నా బ్రతుకులో మొదటి క్రిస్మస్. క్రిస్మస్ రోజు క్రీస్తుని ఉయ్యాల్లో వేసే బాలుడిగా చూడకండి. ఆయన నీ సృష్టికర్త, ఆయన నీ విమోచనకర్త, ఆయన నీ ఆదరణకర్త. ఆయన పసి బాలుడు కాదండి, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన సమాధానకర్త, ఆయన నిత్యుడగు తండ్రి. డోంట్ లుక్ ఎట్ హిమ్ యాజ్ ఎ చైల్డ్. ఆయన ఉయ్యాల్లో ఉన్న బాలుడు కాదండి, నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు ఈ లోకానికి వెల చెల్లించడానికి వచ్చిన మన తండ్రి. మన జీవితంలో ఒక్కసారి క్రిస్మస్ సంభవించాలి. క్రీస్తుని నువ్వు రక్షకుడిగా అంగీకరించిన రోజు నీ మొదటి క్రిస్మస్. ఆ మొదటి క్రిస్మస్ నుండి క్రీస్తు అడుగుల్లో, క్రీస్తు వాక్యంలో, క్రీస్తు ఆత్మలో నడిపించబడాలి. ఎప్పటి వరకు తెలుసా? క్రీస్తు స్వారూప్యంలోనికి పరిపూర్ణంగా మారేంత వరకు. Yes, there are times when we fall. There are times when we feel that we were separated from God. And that's the purpose we need this Bible. ఉండొచ్చు మన జీవితంలో దేవుడికి దూరంగా పోయే సందర్భం, దేవుడి నుంచి
సెపరేట్ అయిపోతున్న సందర్భాలు, మన రోగమో, మరణమో, పాపమో, శాపమో, దేవుడికి మధ్యలో ఒక సెపరేషన్ తీసుకురావచ్చు. అందుకే వాక్యంతో అనునిత్యం సంధించబడాలి. అనునిత్యం సంధించబడాలి. సృష్టికర్త అయిన దేవుడు నీకు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనను అంగీకరించినప్పుడు నీ జీవితంలో మొదటి క్రిస్మస్ ఏర్పడుతుంది. పుట్టుకతో ఎవ్వరూ క్రైస్తవులు కాదండి. గొప్ప గొప్ప పాస్టర్స్ మీ పిల్లలైనా, మీరు గొప్ప ఎవాంజలికల్స్ కి పిల్లలైనా పుట్టుకతో ఎవ్వరూ క్రైస్తవులు కారు. అందుకే యోహాను సువార్త 3:3లో దేవుడు యూదుడికే చెప్తాడు, ఒకడు క్రొత్తగా జన్మించాలి అంటే యూదులు అడుగుతాడు, అధికారి అడుగుతాడు ప్రభుని, ఎలా జన్మిస్తాం ప్రభువా? మళ్ళీ మేము తల్లి గర్భంలోకి వెళ్తామా ఏమి? అప్పుడు ప్రభు అంటాడు, మారు మనసు పొందాలి. నీ మనసు ఎలా ఉందో అది మారాలి. ఇప్పుడు వరకు నీ మనసంతా లోకాశ, శరీరాశ, జీవపు డంబంతో ఉంటే ఇప్పుడు మారాలి. క్రీస్తులోకి మారాలి. క్రీస్తులాగా ఆలోచించాలి. క్రీస్తులాగా నడవాలి. వెన్ యు బిహేవ్ లైక్ జీసస్, అండ్ దాట్స్ వాట్ ది రియల్ క్రిస్మస్. ప్రైజ్ ద లార్డ్. దర్ షుడ్ బి వన్ క్రిస్మస్ ఇన్ యువర్ హార్ట్. క్రిస్మస్ అంటే మనం చూస్తున్న ఈ స్టార్ కాదండి, ఈ చెట్టు కాదు, మనం వేసుకున్న కొత్త బట్టలు కాదు, మనం తినే బిర్యానీ కాదు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దిస్ షుడ్ నాట్ బి నీడెడ్. నేను చెప్పట్లేదు ఇవన్నీ మనకు అవసరం లేదని. ఇవన్నీ అవసరమే. కానీ వీటికంటే ఉన్నతమైన అవసరం ఏంటంటే క్రీస్తు నీ హృదయంలో రక్షకుడుగా పుట్టడం. అని లోకానికి వచ్చి 2024 సంవత్సరాలు అయ్యింది. ఇంకా నువ్వు క్రీస్తుని తెలుసుకోకపోతే ఇదే రక్షణ దినం. ఇదే రక్షణ దినం. ప్రభు నీ హృదయంలోకి రానిస్తావా? నీ జీవితాన్ని మార్చుకుంటావా? ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టి 2024 సంవత్సరాలు. సృష్టికర్త ఈ భూమి మీదికి నరావతారిగా వచ్చినప్పుడు కాలం రెండుగా చేయబడింది. నేను మళ్ళీ చెప్తున్నాను, సృష్టికర్త ఈ లోకానికి వచ్చినప్పుడు కాలము రెండుగా చేయబడింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. క్రీస్తు పుట్టి రక్షకుడుగా ఈ లోకాల్లో పుట్టి ఇన్ని సంవత్సరాలు. విన్నావా క్రీస్తు గురించి? తెలుసుకున్నావా క్రీస్తు గురించి? ఐ హ్యావ్ టు సే వన్ పాయింట్ వెరీ పర్టికులర్లీ. నేను చాలా గట్టిగా ఒక విషయాన్ని చెప్పాలి. డోంట్ ఫాలో క్రిస్టియన్స్, దే ఆర్ ఆల్సో హ్యూమన్స్. క్రైస్తవులని వెంబడించకండి. పాస్టర్స్నైనా లేకపోతే మీ ఎల్డర్స్నైనా ఎవరినైనా ఫాలో అవ్వకండి, వాళ్ళు మనుషులే. అందుకే ప్రభు అంటాడు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, నా కొరకు శిష్యులను చెయ్యండి. ఎవరి కొరకు వారు చేసుకోకండి, నా కొరకు. మీరు ఎవరిని వెంబడించాలి? నేనెవరిని వెంబడించాలి? నన్ను నడిపించిన నా ఆత్మీయ తండ్రిని కాదండి. ఎవరిని నడిపించాలి? ఎవరిని ఫాలో అవ్వాలి? జీసస్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా గొప్ప సాక్షి సమూహాన్ని చూస్తాం. పులులకి ఆహారం అయిపోయిన వారిని, రంపములతో కోయబడ్డ వారిని, చాలా విపత్కర పరిస్థితుల నుంచి వచ్చిన విశ్వాస వీరుల జాబితాని చూస్తాం. అంత పెద్ద జాబితాని చూసినాక కూడా పౌలు ఏమంటాడో తెలుసా? ఇంత గొప్ప సాక్షి సమూహం, వీళ్ళేం తక్కువ విట్నెస్ కాదు, వీళ్ళు క్రీస్తుకి రియల్ విట్నెస్, గొప్ప సాక్షులు వీళ్ళు, అత్యంత గొప్ప సాక్షులు. అంత గొప్ప సాక్షుల సమూహం మన కళ్ళ ముందు ఉన్నప్పటికీ ఎవరిని ఫాలో అవ్వమన్నాడు? క్రీస్తుని. యేసు వైపు చూచుచు నీ ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తు. హూ షుడ్ బి యువర్ రోల్ మోడల్? whom you have to follow? Jesus. 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 యేసు క్రీస్తు ప్రభు వారిని ఫాలో అవ్వాలి.
ఎందుకు ప్రభువుని ఫాలో అవ్వాలి? ఇంకా చాలా మంది ప్రభువుని ఒక ప్రవక్తగా చూస్తున్నారేమో, లేదంటే ఆయన కూడా ఒక దేవుడుగా అనుకుంటున్నావేమో. ఐ టెల్ యూ ఫ్రమ్ ద బైబిల్. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. నేను చదవనా? ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆ, చాలా మంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినము ఈ రోజు అనుకుందాం. అంటే ఈయన కంటే ముందు కూడా సృష్టి ఉంది కదండి. మనం ఇందాక చెప్పుకున్నాము బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ డెత్ అని చెప్పాం. అంటే క్రీస్తు ప్రభువు ఈ రోజు పుట్టి ఉంటే దీన్ని ఏమంటున్నాం మనం? ఇది క్రిస్మస్. క్రిస్మస్ తర్వాత నుంచి ఏమన్నాం? ఆఫ్టర్ క్రైస్ట్. ఇప్పుడు క్రీస్తుకి ముందున్న కాలం అంతా ఏమంటున్నాం? బిఫోర్ క్రైస్ట్ అంటున్నాం. డూ యూ మీన్ దట్ క్రైస్ట్ వాజ్ నాట్ దేర్ బిఫోర్? నా ప్రశ్న మీకు అర్థమైందా? ఈరోజు క్రీస్తు పుడితే ఈ రోజు నుంచి క్రీస్తుని చూసి కౌంట్ చేస్తాం మన క్యాలెండర్ని. క్రీస్తు వెనకాల ఉన్న రోజుల్లో క్రీస్తు లేడా మరి? నో. బైబిల్ చెప్తుంది ఆయన ఆది సంభూతుడు. మీరు ఇంకా యోహాను సువార్త 6వ అధ్యాయంలో అనుకుంటాను యేసుక్రీస్తు ప్రభువు చెప్తాడు, నేను అబ్రహాము కంటే ముందున్నాను. ఎప్పుడున్నాడండి ప్రభు? అబ్రహాము కంటే ముందున్నాడు. ఆయన ఆది సంభూతుడు. ఇక్కడ 15వ వచనం చూస్తే ఆయన అన్న ప్లేస్లో యేసుక్రీస్తు ప్రభువారు అని పెట్టుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అదృశ్య దేవుని స్వరూపి. దేవుడికి ఒక క్వాలిటీ ఉంది, ఆయన అదృశ్యుడు, ఇన్విజిబుల్ గాడ్. ఏదైనా ఒకటి విజిబుల్ ఎప్పుడు అవుతుంది అంటే దానికి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉంటే మనకు కనబడుతుంది. ఇప్పుడు నా చేతిలో ఒక పెన్ ఉంది. ఈ పెన్నుకి పైన కింద అంటే ఆ, దాని మొదలు దాని ఆఖరి ఉంది కాబట్టి ఒక స్థలంలో పడుతుంది. నేను మీకు ఆ, చెప్తున్న విషయం అర్థమవుతుందండి. నా చేతిలో పెన్ ఉంది. ఈ పెన్నుకి మొదలు ఉంది అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ ఉంది కాబట్టి ఇది మీకు కనబడుతుంది. దేవుడికి ఆ స్టార్టింగ్ ఆ ఎండింగ్ లేదండి. ఆయన ఆది సంభూతుడు, ఆయన ఆల్ఫా ఒమేగా. ఆయనే స్టార్టింగ్, ఆయనే ఎండింగ్. అంటే యూ కెన్ సీ యువర్ గాడ్ యాజ్ అ ఇన్ఫైనట్. అందుకే ఆయన ఇన్విజిబుల్. ఆయన ఇన్విజిబుల్ ఎందుకంటే ఆయనని ఒక పర్టిక్యులర్ ప్లేస్లో కూర్చోబెట్టలేం. ఆయన ఒక పర్టిక్యులర్ ప్లేస్లోకి తీసుకొచ్చి చూపించలేం. ఆయన ఇన్విజిబుల్. ఆయన్ని చూడాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన యొక్క స్వరూపము. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అంటే ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపము. అంత మాత్రమే కాదు, సర్వ సృష్టికి, మనుషులకే కాదు, ఆకాశం, భూమి, పశువులు, పక్షులు, నింగి, నేల, ఎవ్రీథింగ్. అక్కడ సర్వ అనే పదం ఉంది చూడండి. సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అండ్ విత్ దిస్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ జీసస్ వాజ్ దేర్. అందుకే వాక్యం చెప్తుంది యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. క్రిస్మస్ రోజు ఆయన పుట్టల, ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. అంటే దేర్ ఆర్ డేస్ బిఫోర్ క్రైస్ట్. క్రిస్మస్ రోజు ఆయన సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆది సంభూతుడుగా ఉన్నాడు. ఆయన మీరు ఇంకా చదివితే కింద ఇది చదవండి. 16వ వచనం చదవండి.
ఏలైనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు ఆ సృజింపబడిన. ఒక్క నిమిషం చూడండి. ఆకాశమందున్నవి, భూమి మీదున్నవి ఎన్నున్నాయండి ఆకాశంలో? ఆకాశంలో గ్రహాలున్నవి, పాలపుంత, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. వీటన్నిటిని మీరు చూసినప్పుడు మీకు అనిపిస్తూ ఉండొచ్చు, ఇంత ఆర్గనైజ్డ్గా ఎవరు చేశారు? సూర్యుడు ఎవరో కరెక్ట్గా చెప్పినట్టే పొద్దున్నే వచ్చేస్తాడు, సాయంత్రానికి వెళ్ళిపోతాడు. చంద్రుడు కూడా ఎవరు చెప్పినట్టే నైట్ కల్లా వచ్చేస్తాడు. 15 రోజులు ఒకలా కనిపిస్తాడు, 15 రోజులు ఒకలా కనిపిస్తాడు. ఇంత ఆర్గనైజ్డ్గా ఎలా ఉన్నాడు? Because the Lord Jesus, Savior Jesus, Jesus Christ alone, He is the creator of this universe. నేను చెప్పట్లేదండి, సత్యవేదం చెప్తుంది, బైబిల్ చెప్తుంది, నా సొంత మాటలు కాదు. ఆయన నీ సృష్టికర్త. నీకే కాదు, ఆకాశమందున్న వాటికి అన్నిటికీ ఆయన సృష్టికర్త. భూమి మీద ఉన్న పశువులు, పక్షులు, మనుషులు అన్నిటికీ ఆయన సృష్టికర్త. అంత మాత్రమే కాదు, నీకు కనపడేవి, నీకు కనపడనివి, సింహాసనములు, ప్రభుత్వాలు, ప్రధానులు, అధికారులు. ఇంకేమన్నా మిస్ అయితే పరిశుద్ధాత్మ దేవుడు రాపిచ్చాడు సర్వము. అంటే ఎవ్రీథింగ్ ఆయన యందు సృష్టించబడింది, ఆయన ద్వారా సృష్టించబడింది, ఆయనను బట్టి సృష్టించబడింది. డిడ్ యు అండర్స్టాండ్? Your God is the God who is the creator of this universe. క్రిస్మస్ రోజు క్రీస్తుని బాలుడుగా చూడకండి. హీ ఈజ్ యువర్ క్రియేటర్. హీ ఈజ్ యువర్ ఫాదర్. హీ ఈజ్ ద వన్ హూ వాజ్ దేర్ బిఫోర్ ఆఫ్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ ఎర్త్. భూమి ఆకాశములకి, ఈ జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ భూమి ఆకాశములు సృష్టించబడ్డానికి ముందే యేసు క్రీస్తు ప్రభువారు ఉన్న దేవుడు. హల్లెలూయా. అందుకే ఆయన నీ సృష్టికర్త. యేసుక్రీస్తు ప్రభువారు క్రిస్మస్ రోజు, అంటే క్యాలెండర్లో ఒక్క రోజు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ లోకంలో మనం తెచ్చుకున్న మరణము నుండి, నేను ఎందుకు వాడుతున్నాను అంటే, మనం తెచ్చుకున్న అనే పదము నిజంగా అది మనం సంపాదించాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, పాపము వలన వచ్చు జీతము మరణము. మనం కష్టపడి సంపాదించుకున్నాము మరణాన్ని. ఆయన తన సింహాసనాన్ని వదిలి ఈ లోకానికి దీనుడిగా వచ్చి, నా పాపమంతా, లోక పాపమంతా, ఒక నా పాపమే కాదండి. ఎందుకు క్రిస్మస్ని ప్రపంచ దేశాలన్నీ సెలబ్రేట్ చేస్తాయండి? ఎందుకు మీరు క్రిస్మస్ రోజు ప్రపంచ పటం ముందులు పెట్టుకొని ఎక్కడైనా మీ ఫింగర్ని కళ్ళు మూసుకొని పెట్టండి, అది అడవి అయినా సరే పెట్టండి అక్కడ. ద పీపుల్ విల్ సెలబ్రేట్ క్రిస్మస్. క్రీస్తుని ఆరాధిస్తారు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రైస్ట్ మాస్. క్రైస్ట్ మాస్. మాస్ అంటే ఆరాధన. క్రైస్ట్ అంటే క్రీస్తు. క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తుని ఆరాధిస్తారు. ప్రపంచంలో ప్రతి మూల మూల కూడా ఆరాధిస్తారు. ద ఓన్లీ రీజన్ ఇస్ వాట్? హీఈస్ ఆర్ సేవియర్. ప్రపంచమంతా క్రీస్తుని రక్షకుడుగా చూస్తుంది. ఎక్కడి నుంచి రక్షించాడు? నీ రోగం నుంచి రక్షించాడు, నీ వ్యసనం నుంచి రక్షించాడు, నీ బాధ నుంచి, నీ నిష్ఠూర్పు నుంచి, నీ కష్టము నుంచి, నీ వేదన నుంచి, అన్నిటికంటే మరి ముఖ్యంగా నీ పాపము నుండి, నా పాప శాపముల నుంచి నన్ను రక్షించినవాడు. ఒక వ్యక్తి చిన్న సహాయం చేస్తేనే ఎంతో కృతజ్ఞత కలిగి జీవిస్తాం. ఎన్నిసార్లు చెప్తామో థ్యాంక్స్. మీరు ఎగ్జామ్కి వెళ్ళారు, ఎగ్జామ్లో అందరూ రాసుకుంటా ఉన్నారు, మీరు తెచ్చుకున్న పెన్ ఇంక్ అయిపోయింది అనుకోండి, ఎవరినన్నా పెన్ అడిగారు, వారు తెచ్చి మీకు పెన్ ఇచ్చారు, యూ విల్ షో యువర్ థ్యాంక్ఫుల్నెస్. యూ విల్ సే కంటిన్యూస్లీ థ్యాంక్స్ టు దెమ్. ద రీజన్ ఈజ్ వాట్? దే హెల్ప్డ్ యూ. వాళ్ళు మనకి సహాయం చేశారు.
అలాగే నేను మరణాన్ని కొనుక్కున్నాను. ఎలా కొనుక్కున్నాను? ఆదాము చేసిన పాపం ద్వారా నేను జన్మతః పాపం అయిపోయాను. నా స్వభావం పాపం అయిపోయింది. నేను చెయ్యొద్దు అనుకుంటాను, చేస్తాను. నేను వెళ్ళొద్దు అనుకుంటాను, వెళ్తాను. బికాస్ ఐ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ మై ఓన్ థింగ్స్. నేను ఈ ఫోన్లో ఈ పాట చూడొద్దు అనుకుంటాను, కానీ నాలో ఉన్న స్వభావం నన్ను చూడకుండా ఉండనివ్వట్లేదు. నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడొద్దు అనుకుంటాను, నాలో ఉన్న స్వభావము నన్ను కంట్రోల్గా ఉండనివ్వట్లేదు. అండ్ దాట్స్ వాట్ ఐ నీడ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు కావాలి మనుషులకి అంటే, టు లీవ్ దర్ లైఫ్ రైచియస్లీ. నువ్వు నీతిగా బ్రతకాలి అంటే క్రీస్తు కావాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీ వాష్రూము మురికిగా ఉందనుకోండి, ఏం చేస్తారు? అలాగే మనం వెళ్ళము, మన పిల్లల్ని కూడా పంపము, చాలా శుభ్రంగా ఉంచుతాం. పాడైపోయిన దాన్ని, మురికిగా ఉన్నదాన్ని శుభ్రపరచాలి అంటే మీకు శుభ్రమైన నీరే కావాలి. ఆ శుభ్రమైన నీటితోటి స్ప్రింకల్ చేసి దాన్ని నీట్గా వాష్ చేసి అప్పుడు శుభ్రం అయిపోయిన తర్వాతే ఆ వాష్రూమ్ని మనం వాడతాం. అలాగే మన మనస్సు, మన ఆలోచనలు, మన బ్రతుకు కూడా మురికి పట్టిపోయిందండి. ఎన్ని ఆలోచనలు, ఎన్ని తప్పుడు ఆలోచనలు, ఎన్ని తప్పుడు సిద్ధాంతాలు, పద్ధతులు, ద్వేషము, కలహము, మత్సరములు, విభేదములు, విమతములు, ఎన్నిటితో మన బ్రెయిన్ నిండిపోయిందండి. దీన్ని ఎలా కడుగుతారు? ఎలా పోతుంది ఈ మురికి? యు నీడ్ జీసస్. అందుకే ఆయన పరిశుద్ధుడు. ఆయన ఆయన పుట్టడం పరిశుద్ధుడు కాదండి, ఆయనే పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టే పరిశుద్ధుడుగా వచ్చాడు. చాలా మంది ఈ మధ్య కొత్త సిద్ధాంతాలు, యేసుక్రీస్తు ప్రభు పెళ్లి చేసుకోలేదు కాబట్టి పరిశుద్ధుడు. వాట్ ఐ డోంట్ నో వై పీపుల్ విల్ సే ఆల్ దీస్ థింగ్స్. నో, పెళ్లి చేసుకోకపోతే పరిశుద్ధుడు కాదండి. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధాత్మ వల్ల ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ సృష్టికర్త. బై డిఫాల్ట్ హీఈస్ హోలీ, హోలీ, మోస్ట్ హోలీ, హోలీ ఆఫ్ హోలీస్, అత్యంత పరిశుద్ధుడు. ఆయన రక్తముతో నా ప్రతి పాపాన్ని కడిగేసుకుంటే వాక్యం చెప్తుంది ఆయన నా హృదయంలోకి వచ్చుంటాడు. ఆయన వాక్యం నా హృదయంలోకి వచ్చుంటుంది. ఆయనని నేను సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నేను ఏదైనా పాపము జోలికి వెళ్ళాల్సి వస్తే నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు నా ప్రతి పరిస్థితిని గెలవడానికి యేసుక్రీస్తు ప్రభువు వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నాకు సహాయం చేస్తారు. అండ్ దాట్స్ వాట్ ది రియల్ క్రిస్మస్. ఈరోజే రక్షణ దినం. ప్రభుని స్వంత రక్షకుడుగా అంగీకరిస్తావా? అమ్మ, అక్క, అన్న, చెల్లి, ఒక్కసారి ప్రభు వైపు చూడు. సర్వ సృష్టికర్త, సర్వానికి ఆధారభూతుడు. ఇన్నాళ్ళు దేవుణ్ణి ఒక చిన్న విగ్రహంలో చూసావేమో. నీ సృష్టికర్తని నువ్వు ఎప్పటికీ సృష్టించలేవు. ఆయన నీ సృష్టికర్త. ఆయన ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. నిన్ను తన స్థాయికి ఎత్తుకోవడానికి వచ్చాడు. మనం పాపం అనే ఊబిలో పడిపోయినప్పుడు, మనల్ని ఎవరూ పైకి తీయలేనప్పుడు, మనకి మనము కూడా రాలేని పరిస్థితుల్లో ఆయనే ఈ లోకానికి దిగి వచ్చి నా స్థాయికి దిగిపోయి నన్ను అమాంతం పైకి లేపి తన రక్తంతో నన్ను కడిగి తన తన రొమ్మున నన్ను హత్తుకొని ఆయన స్థానానికి నన్ను తీసుకువెళ్ళాడు. అండ్ దిస్ ఈస్ క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. ఆరాధిస్తావా? నీ హృదయంలో నీ ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటావా? దేవుని నీ స్వంత రక్షకుడుగా అంగీకరిస్తావా? ఒకవేళ అంగీకరిస్తే ప్రభుతో మాట్లాడు. ప్రభువా, నా హృదయంలోకి రండి ప్రభువా. మురికి పట్టిపోయిన నా హృదయం, మలినమైపోయిన నా ఆలోచనలని
మీ పవిత్ర నిర్దోష నిష్కలంక రక్తము ద్వారా కడిగి వేసేయండి. ఈరోజు నిన్ను అంగీకరిస్తున్నాను నా స్వంత రక్షకుడిగా అని ప్రభుతో ఒక తీర్మానం చేసుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ అంగీకరించి మరలా మరలా పాపంలో పడిపోయేవారైతే ఆయన కృపా సత్య సంపూర్ణుడు, ఆయన దయాపూర్ణుడు. క్రిస్మస్ అంటే క్షమాపణ, క్రిస్మస్ అంటే సంతోషం, సమాధానం. ఈ రోజు నుండైనా నీ హృదయంలో ఈ స ఈ సంతోషాన్ని, ఈ సమాధానాన్ని మోసుకెళ్ళగలిగితే నీ కుటుంబము, నీ జీవితము, నువ్వు పనిచేసే చోటు కూడా ఎంత సంతోషంగా ఉంటుంది. ఆలోచించండి. ఎవరిని ఎవరు బలవంతపరచలేరు. నేను మిమ్మల్ని బలవంతం చేయడం లేదు. గాడ్ హ్యాస్ గివెన్ యూ సెన్సెస్. దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు. మనకున్నదంతా పక్కన పెట్టి ఆయన స్వభావాన్ని మాత్రమే అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ప్రభుని నమ్మి ఎవ్వరూ మోసపోలేదండి. స్టూవర్ట్ పురము ఒకప్పుడు దొంగలుండే ప్రదేశం. ఈరోజు ప్రభువుని తెలుసుకున్న తరువాత సువార్తాపురం. ఈరోజు ప్రభు కొరకు బ్రతికే ప్రదేశం. ప్రభు కొరకు ప్రాణం సైతం లెక్క చేయకుండా అనేక మారుమూల గ్రామాల్లోకి సువార్తని మోసుకెళ్లే ప్రదేశం. క్రీస్తుని గురించి చెప్పాల్సి వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధం, ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్ష్యం. మా బ్రతుకులే సాక్ష్యం. ఒకప్పుడు అబద్ధాలుగా ఉండేవాళ్ళం, ఒకప్పుడు నీచంగా మాట్లాడేవాళ్ళం, ఒకప్పుడు ఇష్టమున్నట్టుగా బ్రతికేవాళ్ళం. ఈరోజు మా బ్రతుకు జీవన శైలిని మార్చింది ఆయన వాక్యం, ఆయన త్యాగం, ఆయన శిలువ శక్తి, ఆయన పునరుద్ధాన బలము నా బ్రతుకుని మార్చింది. ఈరోజు నువ్వు కూడా మార్చుకుంటావా? ఏదో నామకార్థానికి బాప్తిస్మం తీసుకొని ఇంకా డ్రగ్స్ అంటూ, ఇంకా ఫ్రెండ్స్ అంటూ, ఇంకా తాగుడు అంటూ, ఇంకా వ్యసనం అంటూ తిరుగుతున్నావా? ప్రభు నీతో మాట్లాడుతా ఉన్నాడు. ఆయన ప్రాణము ఖరీదు ఈరోజు మన బ్రతుకు. ఆయన చనిపోయి మనల్ని బ్రతికిస్తా ఉన్నాడు. మన బ్రతుకు ఆయన కొరకు బ్రతకగలిగితే మన బ్రతుకుకి ఒక అర్థం ఉంటుంది. ఇంకా పాపం జోలికే వెళ్ళి శరీరాశ, నేత్రాశల్లో మునిగిపోతే ఒకరోజు ప్రభు న్యాయపీఠము ఎదుట నిలుచోవాలి. ఆయన తీర్పు తీర్చడానికి న్యాయాధిపతిగా కూర్చుంటే ఆయన దగ్గర నువ్వు ఎంత అగ్గి పెట్టినా ఆయన న్యాయంగా తీర్పు తీరుస్తాడు. అప్పుడు ఏమీ చేయలేవు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆఖరి గడియలేమో మరణం నీ తలుపు తట్టక ముందే, ఆయన రాకడ రాకముందే కళ్ళు తెరుచుకుందాం. ఈ లోకంలో బ్రతికే కొన్ని దినాలు ప్రభు కొరకు బ్రతుకుదాం. నీకు హాని చేసిన వారిని క్షమించగలిగితే, నీ మీద కక్ష కన్నిన వారిని కూడా నువ్వు ప్రేమించగలిగితే, క్రీస్తు తత్వాన్ని నువ్వు బయట చూపించగలిగితే, క్రీస్తుకు నువ్వు సాక్షిలా బ్రతకగలిగితే, నీ జీవితానికి ఉన్న అర్థం, నా జీవితానికి ఉన్న అర్థం ప్రాస్పర్ అవుతుంది. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ పాదములకి స్తోత్రాలు. దేవా, ఎవరైతే నాయన సత్యం తెలుసుకొని నీవే సృష్టికర్తవి అని ప్రభా తమ పాప జీవితాన్ని మీ సన్నిధిలో వదిలిపెట్టి నీ ప్రతి ఒక్క లక్షణము ద్వారా వారి జీవితాన్ని స్థిరపరుచుకున్న వారిని మీరు కనికరించే దేవుడు తండ్రి. వారి ప్రతి పాపాన్ని కూడా మీరు క్షమించారని, ప్రతి వారికి రక్షణని మీరు అనుగ్రహించారని నేను విశ్వసిస్తా ఉన్నాను. ఎవరైతే ప్రభువా క్రీస్తు నుండి దూరంగా పారిపోతా ఉన్నారో, ఎవరైతే లోకంలో మాటి మాటికి కలిసిపోతా ఉన్నారో వారితో కూడా నాయన ఈరోజు మీరు మాట్లాడండి.
దేవా, నువ్వు సృష్టికర్తవై ఉన్నావు, నువ్వు మా ప్రభువై ఉన్నావు, నువ్వు మా దేవుడవై ఉన్నావు తండ్రి. దేవా, భయముతో, వణుకుతో, భక్తితో మీ సన్నిధిలో కనపడ్డానికి సహాయం చేస్తూ రండి. ఎవరైతే నాయనా ప్రభువా ఇంకా మీ గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నారో వారిని సరైన సంఘము యొద్దకి మీరు నడిపించండి. సరైన వారి యొద్దకి నడిపించండి. ఈ లోకంలో అన్ని మూలలలోకి, అన్ని ప్రాంతములలోకి సత్యము ప్రకటించబడ్డానికి మీ సేవకుల్ని మీరు లేవనెత్తమని, ఈ మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరూ కూడా నాయనా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత సంధించబడ్డానికి సహాయం చేస్తూ రమ్మని, వారి కుటుంబంలో ఉన్న ప్రతి రోగాన్ని, ప్రతి కష్టముని, ప్రతి నష్టముని యేసు శక్తిలో ప్రభా, వాక్యపు శక్తిలో ప్రభా, నువ్విచ్చిన అధికారంతో కొట్టివేస్తూ ప్రతి కుటుంబానికి నీ శాంతి సమాధానాన్ని ప్రకటిస్తూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ, నేను అడిగిన ప్రతి మనవిని మీ నామములో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.